ఈరోజు పోలవరం మీద అక్కడ అనేకమైనటువంటి సమస్యలు చుట్టుముట్టాయి. 2019లో ఆయన దిగిపోతున్నప్పుడు లేనటువంటి సమస్యలు ఈ 5 ఏళ్లలో ఇంకా అనేక రెట్లు పెరిగిపోయినాయి. అవును. డయాఫ్రమ్ వాల్ సమస్య అప్పుడు లేదు. ఉమ్, డయాఫ్రమ్ వాల్ నిర్మాణం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రాగానే కాంట్రాక్టులు మారుస్తామని, రివర్స్ టెండరింగ్ అని ఉమ్, చెప్తే కేంద్ర ప్రభుత్వం మొత్తుకుంది, వద్దని లేఖలు కూడా రాసింది. మీరు ఈ పని చేయటం వలన సాంకేతిక సమస్యలు వస్తాయి, ఇంకా పెరిగిపోతాయి కానీ కాస్ట్ తగ్గదు, ఉమ్, డిలే వల్ల ఇంకా ఎక్కువైనటువంటి సమస్యలు వస్తాయి, దాన్ని రెక్టిఫై చేసుకువద్దన్నారు. అయినా వినలేదు. ఉమ్, వాళ్ళు ఏదో 1000 కోట్లు 200,000 కోట్లు సేవ్ చేశామని చెప్పారు కానీ మొత్తం తర్వాత మళ్ళీ ఎస్కలేషన్ అయిపోయింది. ఉమ్, దీనికన్నా పెద్ద డ్యామేజ్ ఏం జరిగిందంటే వాళ్ళ ప్రభుత్వం వచ్చిన సంవత్సరం వరకు ఏ పనులు చేయలేదు ఆశ గారు. దానికి కారణంగా ఉమ్, అప్పర్ కాఫర్ డ్యామ్ లో ఉన్నటువంటి గ్యాప్స్ లో నుంచి 2020లో వర్షాకాలంలో 25 ఏళ్ల నాటు ఎప్పుడు చూడనటువంటి 25 ఏళ్ల క్రితం చూసినటువంటి వరదలు గోదావరికి వచ్చాయి. ఉమ్, అది రావటం కారణంగా స్పిల్వే అప్పటికి పూర్తి కాలేదు. మొత్తం వాటర్ అంతా డయాఫ్రమ్ వాల్ మీద నుంచి వెళ్ళిపోయింది. దాంతో ఆ యొక్క వరద కారణంగా డయాఫ్రమ్ వాల్ అంటే నదీ గర్భంలో 70 మీటర్లు అంటే దగ్గర 25 అంతస్తుల అడుగుల నదీ గర్భంలో ఒక పెద్ద ఐరన్ వాల్ ఉండదు, కాంక్రీట్ వాల్. ఉమ్, ఆ వాల్ ని డయాఫ్రమ్ వాల్ అంటాం. ఆ వాల్ మొత్తం డ్యామేజ్ అయిపోయింది. అది 2.5 కిలోమీటర్లు ఎత్తు వెళుతుంది. అది డ్యామేజ్ అయిపోయింది, పెద్ద పెద్ద అగాధాలు ఫామ్ అయిపోయింది. అలాగే 2022లో కూడా మళ్ళీ వచ్చింది. సో ఆ యొక్క సంవత్సరంన్నర పని చేయకపోవటం కారణంగా ఈ రోజు అనేకమైన సమస్యలు అక్కడ చుట్టుముట్టాయి. డయాఫ్రమ్ వాల్ పరిస్థితి, అప్పర్ కాఫర్ డ్యామ్, లోవర్ కాఫర్ డ్యామ్ సీపేజ్ వచ్చేసింది, గైడ్ బండ్ కుంగుతుంది, అలాగే నిర్వాసితుల యొక్క నిర్మాణం, ఇటువంటి సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు ఆ డయాఫ్రమ్ వాల్ ని ఏ రకంగా సెట్ చేయాలని చెప్పేసి గత 2 ఏళ్లుగా మీకు అక్కడ పని కూడా జరగట్లేదు. ఎందుకంటే డయాఫ్రమ్ వాల్ ఏ స్థాయిలో ఉంది చూడాలి అంటే అక్కడ వాటర్ అంతా తీసి కింద వెళ్ళి అనలైజ్ చేయాలి. నేషనల్ హైడ్రో పవర్ కార్పొరేషన్ వాళ్ళు వచ్చారు. వాళ్ళు వచ్చి వర్షాకాలం కదా ఇప్పుడు మేము చేయలేము, వేసవకాలంలోనే దాన్ని మొత్తం వాటర్ తోడి చూడాలన్నారు. మొత్తం వాటర్ తోటి చూస్తే భయంకరంగా దెబ్బతింది. దీనికి ఒక రిపోర్ట్ ఇచ్చారు. అయితే ఆ రిపోర్ట్ అక్కడికి సరిపోదు, అంతర్జాతీయ నిపుణులు సలహా తీసుకోవాలని చెప్పి కేంద్ర జలవనరుల శాఖ, రాష్ట్ర జలవనరుల శాఖ, సిపిఏ, అలాగే సిడబ్ల్యూసి, అలాగే డ్యామ్ డిజైన్ రివ్యూ ప్యానెల్, ఈ 5-6 మంది నిపుణులందరూ కూర్చొని ఇది మన జాతీయ నిపుణులతో సరిపోదు, అంతర్జాతీయ నిపుణులు కావాలన్నారు. ఇప్పుడు అంతర్జాతీయ నిపుణుల నివేదిక ఇంకా రావాల్సి ఉంది. సో ఇప్పుడు ఆ సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు మనం ఏదైనా సరే ఒక అడుగు ముందుకేయాలంటే ఇప్పుడు వర్షాకాలం ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. వర్షాకాలం, ఈ వర్షాకాలంలో ఆశా గారు మనం ఏం చేయలేము, వరదలు వచ్చేస్తాయి. సో ఇప్పుడు వచ్చే 8 నెలల పాటు పనులు ఏం చేయలేరు. అట్లీస్ట్ మనం ఏం చేయాలంటే ఆ సాంకేతిక ముఖ్యమంత్రి గారు కూర్చొని మొత్తం కేంద్ర జలవనరుల శాఖ పిలిపించి ఎట్లాగైనా ఈ 6-7 నెలల్లో ఆ సాంకేతిక సమస్యలు ఏ రకంగా అధిగమించాలి, అప్పర్ కాఫర్ డ్యామ్ పరిస్థితి ఏంటి, లోవర్ కాఫర్ డ్యామ్ పరిస్థితి ఏంటి, ఎలా అధిగమించాలి, ఒకటి ఎప్పుడులో పూర్తి చేయాలి, డయాఫ్రమ్ వాల్ పూర్తి చేసుకున్నాక ఆశా గారు దాని మీద ఎర్తకన్ రాక్ డ్యామ్ కట్టాలి. ఆ డయాఫ్రమ్ వాల్ ఒక ప్లాట్ఫామ్ లాంటిది నదీ గర్భంలో, దాని మీద ఎర్తకన్ రాక్ డ్యామ్ కట్టాలి. ఆ కట్టడంతో పాటు గ్యాప్ 1, గ్యాప్ 2, గ్యాప్ 3 నుంచి 3 గ్యాప్లు ఉంటాయి. అవి కూడా దెబ్బతిన్నాయి. సో ముందు ఒక ప్రణాళిక, ఈ 6-7 నెలల్లో ముందు ఒక ప్రణాళిక అనుకొని ఈ రకంగా చేయాలి, అంతర్జాతీయ నిపుణుల సలహాలు తీసుకొని ఈ రకంగా చేయాలి అనుకుంటే ఆశా గారు 2025 వేసవ కాలంలో మనం డయాఫ్రమ్ వాల్ పునర్నిర్మించాలా లేకపోతే రిపేర్ చేయాలన్నది వేసవ కాలంలోనే స్టార్ట్ చేయగలం. ఇప్పుడు స్టార్ట్ చేసే పరిస్థితి నాకున్నటువంటి అవగాహన ప్రకారం చెప్తున్నాను. ఒక వేసవ కాలం సరిపోదు ఆశా గారు. 2025-26 వేసవ కాలం, ఎందుకంటే నేను ఏం చెప్తున్నానంటే ఆ డయాఫ్రమ్ వాల్ ఏదైతే గతంలో నిర్మించామో అది 2017 ఫిబ్రవరిలో మొదలు పెడితే 2018 జూన్ లో అయింది. అంటే 2 వేసవ కాలాలు పట్టాయి. ఇప్పుడు ఆ డయాఫ్రమ్ వాల్ ని మళ్ళీ సెట్ చేయాలంటే తక్కువలో తక్కువ 2 వేసవ కాలం అయితే పడతాయి. అంటే 2025 వేసవ కాలం, 2026 వేసవ కాలం పడుతుంది. అది సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకున్నాక 2026 కల్లా సెట్ చేసుకొని దాని మీద ఎర్తకమ్ రాక్ డ్యామ్ కట్టి ఈ లోపు లోవర్ కాఫర్ డ్యామ్, అప్పర్ కాఫర్ డ్యామ్ సీపేజ్ ని నిరోధించుకుంటూ ఆ యొక్క కట్టడాలు బంద్ కుంగింది, అటువంటి సమస్యలు రాకుండా చూసుకుంటూ దాంతో పాటు నిర్వాసితుల యొక్క గ్రామాల నిర్మాణం, వాళ్ళ తరలింపు, వాళ్ళ కాంపోజిటేషన్ ఇవన్నీ చూసుకోవాలి. అంటే మనం ఎట్టి పరిస్థితుల్లో చాలా ఇందాక లక్ష్మణ్ గారు నాకు చాలా చిత్తశుద్ధితో, చాలా బాధ్యతాయుతంగా, అవినీతి రహితంగా, సిస్టమేటిక్ గా పనిచేస్తే 5 ఏళ్లలో కంపల్సరీగా పూర్తి చేసుకోగలం. కంపల్సరీగా 5 ఇదేదో రేపు ఎల్లుండో సంవత్సరం 2 సంవత్సరాల్లో అయ్యేది కాదు. నా వ్యక్తిగత అభిప్రాయం, నేను కాదు, మనం చూస్తున్న దాన్ని బట్టి చెప్తున్నాను. కంపల్సరీగా ఈ టర్మ్ లో మాత్రం
ఎన్డీఏ ప్రభుత్వం ఈ టర్మ్ లో మాత్రం పూర్తి చేసుకోకపోతే రాష్ట్ర ప్రజలు మనల్ని క్షమించరు, చేసి తీరతాం, దృఢ సంకల్పంతో వెళ్తాం, చేసి తీరతాం ఆశగా.